పెద్దమ్మాయి ఏమన్నదంటే, మా అక్క ముందు హీరోయిన్‌లాగా ఉండేది. ఇప్పుడు చూస్తే ముస్లింలాగా కనిపిస్తుంది మా అక్క. నాన్నేమో మళ్ళీ రివర్స్ అయిపోయి బాలం తెచ్చి అది కొట్టేసాడంట. ఒక వ్యక్తి గుండెల్లోన ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఒకప్పుడు మా అక్క హీరోయిన్లా ఉండేది, ఇప్పుడు ముసలిదానిలా ఉంది. జస్ట్ ఈ మాట అన్నందుకే ఇద్దరు బావమరుదులను పైశాచికంగా హత్య చేశాడు వాళ్ళ బావ. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయిన పెద్దమ్మ కార్యానికి వెళ్లిన వారికి అదే చివరి రోజు అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం గూడెం కొత్తవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపుకు చెందిన కిముడు కృష్ణ ఒడిశా రాష్ట్రం కటక్లో, అలాగే కిముడు రాజు విశాఖపట్నంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి పెద్దమ్మ వరసైన మామిడి సీతమ్మ శనివారం చింతపల్లి క్యాంపులో చనిపోయింది. ఈమె అంత్యక్రియల నిమిత్తం వీరు ఆదివారం స్వగ్రామానికైతే వచ్చారు. అంత్యక్రియలు జరిగిన అనంతరం రాజు, కృష్ణ తిరిగి బయలుదేరుతూ ఉండగా అదే గ్రామంలో ఉంటున్న వారి అక్క మణి, బావ వంతల గెన్ను వారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. పైగా అప్పటికీ వాళ్ళ మధ్యలో మాటల్లేక చాలా రోజులవుతోంది. సరే బావ పిలిచాడు కదా అని బావ మరుదులు ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లారు. బావమరుదులకు ఇష్టమైన మందు తీసుకొచ్చాడు గెన్ను. ముగ్గురు కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గెన్ను ఇంటి వద్ద తన భార్య మణితో గొడవపడి ఆమెను కొట్టాడు. దీంతో మా అక్కను ఎందుకు కొట్టావని, ఆమెను ఇబ్బందులు పెడుతున్నావని రాజు, కృష్ణ ప్రశ్నించారు. అక్క ఒకప్పుడు హీరోయిన్లా ఉండేది, ఇప్పుడు ముసలిదానిలా అయ్యింది, ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదని అన్నారు. అక్కను తమ ఇంటికి తీసుకెళ్లిపోతామంటూ ద్విచక్ర వాహనం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే గెన్ను తన ఇంటిలో ఉన్న సోలం తీసుకొచ్చి రాజు, కృష్ణతో పాటు అడ్డుకోవడానికి వచ్చిన కిముడు రాజుపై దాడి చేశాడని గెన్ను కొడుకు చెప్తున్నాడు. నా పేరు వంత సురేష్. విషయం ఏం జరిగిందంటే, మా ఊరు చింతపల్లి క్యాంపు సీలేరు. మాయాలేమో మా మాయాలు అత్తగా చనిపోతే ఇక్కడ వచ్చారు తాగడానికి. వచ్చిన తర్వాత మాయాల గారేమో మా నాన్నేమో కలిసి మాయాలతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ తెచ్చిన తర్వాత మా ముగ్గురు మాయాలు కూడా ఉండరు, మా నాన్న కూడా ఉండరు. తాగారు. ఆర్డర్ తాగిన తర్వాత భోజనం చేసినప్పుడు అసలు ఎలా జరిగిందో నేను కూడా బయట ఉండాను. బయట ఉండిన తర్వాత నైట్ 11:30 దాకా మాట్లాడుకుని అలాగలగా చిన్నప్పుడే గొడవ జరిగిందండి. మా పెద్దమ్మాయి ఏమన్నదంటే, మా అక్క ఫస్ట్ ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది, అక్క ఇప్పుడు మా అక్క ముందు హీరోయిన్‌లాగా ఉండేది, ఇప్పుడు చూస్తే ముస్లింలాగా కనిపిస్తుంది మా అక్కని ఎలా చేసావు అని మా నాన్నగారికి చెప్తే మా నాన్న రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోవడం వల్ల మా మాయలు చేసేసారు. మా నాన్నని చేసేయడం వల్ల మా నాన్నేమో మళ్ళీ రివర్స్ అయిపోయి బాలం తెచ్చి అది కొట్టేసాడు, చంపేశాడు, పొడిచాడు. మీ నాన్న పేరు ఏం పేరు? వంతల గిన్నె. చనిపోయిన కొంచెం రాజు, ఇద్దరు రాజులు. ఇప్పుడు గెన్నుకి ఏమవుతున్నాను నువ్వు? కొడుకు. ఎంతమంది పిల్లలు? 4. నువ్వు ఎన్నోడు? ఫస్ట్ అన్నాను. రాజు, కృష్ణ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో రాజు తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని చింతపల్లి నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స చేపించి అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే గెన్ను పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సుమారు 11 గంటల ప్రాంతంలో ఇక్కడ కొంతల గెన్ను అనే ఎక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి. వాళ్ళకి మధ్యలో మాట పెరిగి ఈ వంతల గెన్ను అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని, ఆ బామర్దులు మా అక్కని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాట పెరిగి ఈ గెన్ను అనేవాడు వాళ్ళ ఇద్దరు బామర్దుల మీద కూడాను ఇంట్లో నుంచి బల్లెం తెచ్చి ఒక వ్యక్తి గుండెల్లోన ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను, కిముడు రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడిపించడానికి వస్తే ఆయన కూడాను
ఈయన పొడవుగా చెయ్యి మీదను బలమైన గాయం అయ్యింది. ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈరోజు క్రూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది. క్రూస్ టీం వచ్చి సాక్ష్యాన్ని సేకరించడం జరిగింది. అలాగే మేము కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఎక్యూజ్డ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఎక్యూజ్డ్ కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం. 4 టీముల్ని పెట్టడం జరిగింది. ఎక్యూజ్డ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలోనే ఎక్యూజ్డ్ కూడాను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. గెన్ను భార్య మణి విషయంలో బావమరుదులతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. నిందితుడు గెన్నుకు నేర చరిత్ర ఉందని కూడా సమాచారం. గతంలో హత్య కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. చింతపల్లి క్యాంపులో కూడా ఒకరిని హత్య చేయగా గ్రామస్తులు అందరూ ఒక్కటై కేసు లేకుండా చేసినట్లు సమాచారం. మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదు మేరకు సిఐ వరప్రసాద్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా సిఐ పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.